హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం బానిసవాడి భవిష్యవాణి కథ చెప్పుకుందాం. పురాణ గ్రీకు కథ. అంకాయాస్ అనే పెద్ద మనిషి చాలా సాహసోపేతమైన జీవితం గడిపాడు. వాడను నడిపే నావికులకు నాయకుడిగా ఎన్నో కష్టమైన పనులను సులభంగా నెరవేర్చాడు. పదవీ విరమణ చేసి ఒక చిన్న కొండ మీద అందమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. దాని చుట్టూ పూల తోటలు, పళ్ళ తోటలు పెంచడానికి నౌకర్లను నియమించుకుని సుఖంగా జీవితాన్ని గడుపుతున్నాడు. నాయనా, భగవంతుడు నీకు సంపదలతో పాటు ఎంతో అనుభవాన్ని ప్రసాదించాడు. ఇకపై సాటి మనుషులకు ఉపయోగపడే మంచి పనులు చేస్తూ జీవితంలోని వివిధ అంశాల గురించి లోతుగా ఆలోచిస్తూ శేష జీవితాన్ని ఫలవంతంగా సాగించు అని సలహా ఇచ్చాడు ఆయన గురువుగారు. తన గురువు సలహాను అంగీకరిస్తున్నట్టుగానే తల ఊపి పక్క నుంచి అంకాయాస్ వాటిని అస్సలు పట్టించుకోలేదు. వినోదం తప్ప మరేదీ తెలియని కొందరు మిత్రులు ఆయన చుట్టూ చేరారు. చలోక్తులతో అంకాయాస్ను వినోదం కలిగిస్తూ ఆయన సంతోషపడేలాగా పొగడుతూ ఆయన నుంచి తమకు కావలసిన వాటిని సంపాదించుకుంటూ ఉండేవారు. ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు తరచుగా ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. యుద్ధంలో గెలుపొందిన రాజ్యం సైనికులు ఓడిపోయిన రాజ్యం నుంచి స్త్రీ పురుషులను బానిసలుగా తరలించుకుని వెళ్ళేవారు. వారిని ఎవరు కావాలన్నా అడిగిన డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు. అలా బానిసలుగా విక్రయించబడే వారిలో కొందరు ప్రతిభావంతులుగాను జ్ఞాన సంపన్నులుగాను కూడా ఉండేవారు. అయినా యజమానులు వారి చేత కఠినమైన శ్రమ చేయించేవారు. బానిస వృద్ధుడైన, బలహీనుడైన, వ్యాధిగ్రస్తుడైన, మరణించబోయే స్థితిలో ఉన్నా కూడా ఏమాత్రం కనికారం చూపించకుండా కఠినమైన పనులు చేయించుకుంటూ ఉండేవారు. అంకాయస్ వద్ద కూడా పలువురు బానిసలు ఉన్నారు. వాళ్లను పర్యవేక్షించే అధికారి పరమ క్రూరుడు. అంకాయస్ ఉత్తమమైన ద్రాక్షపళ్ళ తోట వేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం రాళ్లతో నిండిన భూమిని సాగు చేయటానికి, దున్నటానికి బానిసలు రాత్రింబవళ్ళు కష్టపడి చెమటోడ్చి పనిచేసేవారు. అలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ క్రూరమైన బానిసల అధికారి, త్వరగా కానివ్వండి సోమరిగాడిదల్లారా, ఇంత మందకోడిగా పనిచేస్తూ ఉంటే తోట ఎప్పుడు తయారవుతుంది? ఉత్తమమైన ద్రాక్ష ఎప్పుడు పండుతుంది? ఆ ద్రాక్ష నుంచి తయారయ్యే మధుర రసాన్ని మన యజమాని ఎప్పుడు తాగుతారు? అంటూ కొరడా జులిపించేవాడు. తోట పని ఎంతవరకు వచ్చిందో చూద్దామని ఒకనాడు అంకాయాస్ అటుకేసి వచ్చాడు. ఆ సమయంలో అధికారి బానిసలను బెదిరించడం ఆయన విన్నాడు. అవును, నేను ఇక్కడ పెంచుతున్న ద్రాక్ష ప్రపంచంలోనే చాలా ఉత్తమమైనది. నా సొంత తోటలో పండిన ద్రాక్ష నుంచి తయారైన మధుర రసాన్ని చవి చూసే క్షణాల కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. మూర్ఖుల్లారా, విన్నారా మన యజమాని మాటలు? మీరు పండించే ద్రాక్ష నుంచి తయారయ్యే మధుర రసం కోసం ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నారు అంటూ కొరడాతో బానిసల వీపును చెళ్ళుమని అనిపించాడు. అయ్యో అని బాధతో మూలిగిన ఒక బానిస, ఈ తోటలో పండే ద్రాక్షల నుంచి తయారయ్యే మధుర రసాన్ని మన యజమాని జన్మలో రుచవి చూడలేడు అని అన్నాడు మెల్లగా. అయినా అది పర్యవేక్షకుడికి వినిపించటంతో, ఏమన్నావురా దుర్మార్గుడా అని గద్దిస్తూ అడిగాడు గట్టిగా. ఏమన్నాడేమిటి అని వెనక్కి తిరిగాడు యజమాని. పర్యవేక్షకుడు బానిస మెడపెట్టి ముందుకు తోస్తూ, ఈ వెధవకు పిచ్చెక్కింది, అందువల్లే ఏదో వాగుతున్నాడు అని అన్నాడు. ఏం చెప్పావో దాన్ని మరోసారి చెప్పు అని ఆజ్ఞాపించాడు యజమాని. ఈ తోటలో కాచే ద్రాక్షల నుంచి తయారయ్యే మధురసాన్ని మన యజమాని రుచి చూడలేడు అన్నాడు అని చెప్పాడు బానిస. అంతటా కొంతసేపు మౌనం అలముకుంది. యజమాని ఆ పొగరబోతు బానిసను కఠినంగా శిక్షించగలడని అందరూ అనుకున్నారు.
అయితే అంకాయస్ అక్కడి నుంచి మౌనంగానే వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. ద్రాక్ష తోట చాలా బాగా విరగకాచింది. నిగనిగలాడే ఆ ద్రాక్ష పళ్ళ నుంచి మధుర రసం తయారు చేయటానికి దూర ప్రాంతాల నుంచి నిపుణులైన వారిని పిలిపించారు. మధుర రసం తయారయ్యింది. దానిని అందమైన మధుపాత్రలో నింపి యజమాని ముందున్న బల్ల మీద ఉంచారు. అంకాయస్ పరమానందం చెందాడు. దానిని రుచి చూడటానికి ముందు ఆనాడు భవిష్యత్తు చెప్పిన ఆ ముసలి బానిసను పిలుచుకురమ్మన్నాడు. మధుర రసాన్ని సేవిస్తూ తమ యజమాని బానిసను శిక్షించగలడని అందరూ అనుకున్నారు. బానిస రానే వచ్చాడు. వాడి ముఖంలో పశ్చాత్తాపం కానీ భయం కానీ ఏమీ కనిపించడం లేదు. ప్రశాంతంగా నిలబడ్డాడు. అంకాయస్ గట్టిగా నవ్వుతూ, ఆనాడు నువ్వు మూర్ఖంగా పలికిన మాట గుర్తుందా? ఇప్పుడు చూడు, నేను అదే తోటలో పండిన ద్రాక్ష నుంచి తయారు చేసిన మధుర రసాన్ని రుచి చూడబోతున్నాను అంటూ తన వెనక ఇరువైపులా నిలబడ్డ తన మిత్రులు సేవకులకేసి ఒకసారి గర్వంగా చూసి మళ్ళీ బానిసతో ఇప్పుడేమంటావు అని నవ్వుతూ ఉన్నాడు. చేతికందింది నోటికి అందకపోవచ్చు కదా అన్నాడు బానిస ప్రశాంత కంఠస్వరంతో. అంకాయస్ మరింత గట్టిగా నవ్వుతూ మధుపాత్రను అందుకున్నాడు. ఆ క్షణమే ఒక సేవకుడు పరుగున వచ్చి, ప్రభూ, కోరలు తిరిగిన భయంకరమైన అడవి పంది ఒకటి మన తోటలో పడి నాశనం చేస్తూ ఉంది అని చెప్పాడు. ఏమిటి, అడవి పందా అంటూ మధుపాత్రను మేజాబల్లపై ఉంచి దగ్గరలో గోడకు వేలాడుతున్న ఖడ్గాన్ని తీసుకుని అడవి పందిని చంపటానికి పళ్ళ తోటకేసి పరిగెత్తాడు అంకాయస్. అయితే అతడు అడవి పందిని చంపలేదు. అడవి పందే అతన్ని చంపేసింది. మనం ఎంత జాగ్రత్తగా పథకం వేసినప్పటికీ ఒక్కొక్కసారి అనుకోని సమయంలో అవాంతరాలు వస్తూ ఉంటాయి. పరిస్థితి వికటిస్తుంది. దాన్నే చేతికి అందినది నోటికి అందకపోయిందని అంటూ ఉంటారు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం స్వర్గం నరకం కథ చెప్పుకుందాం. ఒకానొక ఊరిలో ఒక ముని ఒక శిథిలాలయం ముందున్న మండపంలో కూర్చొని ధ్యాన నిమగ్నుడై ఉండగా అక్కడికి వచ్చిన ఒక సైనికుడు గుర్రం దిగి ఆయన ఎదుట నిలబడ్డాడు. కొంతసేపటికి ముని కళ్ళు తెరవగానే ఆ యోధుడు ఆయనకు వినయంగా నమస్కరించి, కొన్నాళ్లుగా నాకు ఒక సందేహం ఉంది స్వామి అని అన్నాడు. ఏమిటి అడుగు అన్నట్టు చిన్నగా నవ్వుతూ చెప్పాడు ముని. మన వాళ్ళు చెప్పుకునే స్వర్గం నరకం నిజంగానే ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు ఆ యోధుడు. నువ్వెవరివి, ఏం చేస్తూ ఉంటావు నాయనా అని అడిగాడు ముని. నేను ఈ దేశానికి సేనాధిపతిని అని చెప్పాడు యోధుడు గర్వంగా. నీలాంటి మూర్ఖుణ్ణి సేనాధిపతిని చేసిందెవరు అని అన్నాడు ముని. ఆ మాటకు బగ్గుమన్న సేనాధిపతి పట్టరాని ఆవేశంతో కత్తిని దూశాడు. ఇప్పుడే నీలో నరకద్వారాలు తెరుచుకుంటున్నాయి అన్నాడు ముని చిరునవ్వుతో. ఆ మాటతో సేనాధిపతి ఒక్క క్షణం వెనక్కి తగ్గి కత్తిని వరలో వేసి, క్షమించండి మునివర్య అన్నాడు చేతులు జోడిస్తూ. ఇదిగో ఇప్పుడే నీలో స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. మనలో చెలరేగే క్రోధం, లోభం, మోహం మొదలైన దుర్గుణాలే నరకకూపాలు. మనకు మన సాటివారికి సుఖ సంతోషాలు సమకూర్చే శాంతి, కరుణ, దయ, ఓర్పు మొదలైన సద్గుణాలు వెల్లివిరిసే మనసే స్వర్గం. స్వర్గ నరకాలు మరెక్కడో లేవు, మన మనస్సులోనే ఉన్నాయి అని అన్నాడు ముని ప్రశాంతంగా చిరునవ్వుతో.
తెలిసింది మునివర్య, కృతజ్ఞతలు అంటూ మునికి మరొకసారి నమస్కారం చేసి అక్కడ నుంచి సంతోషంగా బయలుదేరాడు సేనాధిపతి. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.